ఇంటిటికి నల్లా నీళ్లిచ్చే మిషన్ భగీరథ పనులు చక్కగా చేస్తలేరని గుస్సాయిండు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. పనిచేయనికి కావాల్సినంత మంది లేరని, టైంకు పనిచేయకుండా వాయిదాలేస్తున్నారని గరమైండు. గిట్లయితే సీఎం ఊరుకోడని, కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు కావాల్సినంత మందిని పెట్టి పని జల్దీన అయ్యేటట్టు చూడాలన్నాడు. ఈసారి రాష్ట్రంలో 2 లక్షల ఇండ్లు కట్టిస్తామన్నాడు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నియోజకవర్గానికి 1000 ఇండ్లు ఇస్తామన్నాడు. ఇందిరమ్మ ఇండ్ల మీద ఎంక్వైరీ చేసి మిగిలిన పైసలు ఈ నెల 10వ తారీఖు నుంచి ఇస్తామన్నాడు. వరంగల్ అర్బన్, రూరల్, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల అయితున్న పనుల మీద ఆ జిల్లాల ఆఫీసర్లు, నాయకులతోనే వరంగల్ల మీటింగ్ పెట్టి పనులు ఎట్లా చేయాలనో చెప్పిండు మంత్రులు. ఈరోజు హౌసింగ్ మరియు మిషన్ భగీరథ పైన ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ రెండు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఇవి. ఈ ప్రోగ్రామ్స్ను ప్రజాప్రతినిధులము, అధికారులమందరం కూడా సమన్వయంతో పనిచేసి సకాలంలో పూర్తి చేసి లబ్ధిదారులకు వాటి ఫలితాలను అందజేయవలసిన అవసరం ఉన్నది. హౌసింగ్కు సంబంధించి వరంగల్ జిల్లాలో, అదేవిధంగా ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న 5 జిల్లాలలో కూడా పనులు కొంత మందకొడిగా సాగుతున్నాయి. వాటి వేగం పెంచవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా మిషన్ భగీరథలో కూడా షెడ్యూల్ ప్రకారము కొంచెం పనులు జరగడం లేదు, కొంచెం డిలే అవుతున్నాయి. టార్గెట్స్ను అచీవ్ అయ్యే విధంగా పనులను వేగవంతం చేయవలసిన అవసరం ఉన్నది. తెలంగాణలో ఆత్మగౌరవంతో మనం జీవించాలి అన్న ఉద్దేశంతో డబుల్ బెడ్రూము ఇండ్లు మరి మంజూరు ఇచ్చినటువంటి విషయము ఫస్ట్ ఫేజ్లో ఈచ్ కాన్స్టిట్యున్సీకి 400 ఇవ్వడం జరిగింది. మళ్ళీ 1000 ఇండ్లు ఇస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. నాకు తెలిసిన మటుకు ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఉంది. చాలా జిల్లాలలో కూడా 31 జిల్లాలలో కూడా పనులు ప్రారంభమైనాయి. పెద్ద ఎత్తున ఇండ్లు కంప్లీట్ కావాలని చెప్పడం జరిగింది. కాబట్టి సమస్యలు ఏమైనా ఉన్నాయో అది కూడా మనం డిస్కషన్ చేసుకుంటే అన్ని కూడా మనకు ప్రజాప్రతినిధులకు తెలిసి వస్తుంది.